నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పుపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఈ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, వివాదాలపై సీఎం చర్చించనున్నట్లు సాగుతుంది. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పుపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఈ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, మంత్రుల, ఎమ్మెల్యేల పనితీరు, వివాదాలపై సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా పలు సంస్థలకు భూ కేటాయింపులు, జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పుపై కూడా కేబినెట్ చర్చించినట్లు తెలుస్తోంది. దీని తాజా అప్డేట్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు మరింత సమాచారం. నరేంద్ర, చెప్పండి, ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతున్నట్లు వార్తలు వస్తామని సీఎం చంద్రబాబు మంత్రులతో భేటీ కానున్నారు. అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలు కానీ, ఈ విధంగా భూ కేటాయింపులకు సంబంధించి కానీ ఈ విధంగా మొత్తం కేబినెట్లో చర్చించే అవకాశం కనబడుతోంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై కూడా చర్చిస్తారనే వార్త వస్తుంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి నరేంద్ర? రహీం, వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల మీద చర్చించి దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాజధాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిలో వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి సుమారు 904 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కూడా ఇటు సిఆర్డీఏ సిద్ధం చేసింది. గతంలోనే చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ మీద సమీక్ష నిర్వహించినటువంటి సమయంలో వీటన్నిటి మీద చర్చించారు. ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలి, వాటికి సంబంధించినటువంటి కేటాయింపులు, అదేవిధంగా ఆ పనులను ఎవరికి ఏ విధంగా స్పీడ్ గా తీసుకువెళ్లాలనే మీద కూడా చర్చించడం జరిగింది. దాన్ని ఈ రోజు కేబినెట్ లో కూడా చర్చించిన తర్వాత ఏదైతే ఆ ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక నుంచి అమరావతిని పరుగులు పెట్టించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లబోతూ ఉంది. మరొక పక్క ఏదైతే జిల్లాల పేర్ల మార్పు కానీ, అదేవిధంగా జిల్లాలకు సంబంధించి గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, జిల్లాల విభజన జరిగినటువంటి సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. వాటికి సంబంధించి జిల్లాల పేర్లు మార్పులు, అదేవిధంగా జిల్లాలకు సంబంధించినటువంటి సరిహద్దులు, వీటికి సంబంధించి కూడా అనేక వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది కూడా వీటిని వ్యతిరేకిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితుల మీద ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు. ఆ కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే ఒకసారి సమావేశమైంది. జిల్లాల పేర్ల మార్పులు కానీ, అదేవిధంగా సరిహద్దులకు సంబంధించి కానీ, మండలాల వారీగా మార్పులు వంటి అంశాలను కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి కొంతమంది ప్రజలు తీసుకురావడం జరిగింది. వాటన్నిటిపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ పేర్ల మార్పు కానీ, సరిహద్దుల మార్పుల విషయంలో కానీ కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే ప్రజల నుంచి తీసుకున్నటువంటి వినతులు ఉన్నాయో వాటన్నిటిని కూడా కేబినెట్ దృష్టికి తీసుకువచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు పలు కంపెనీలకు కూడా భూములు కేటాయింపులు చేసే విధంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఇటు కేబినెట్ సమావేశంలో కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాంతో పాటు తాజా రాజకీయ పరిస్థితుల మీద కూడా చంద్రబాబు నాయుడు ఇటు మంత్రులతో చర్చించబోతూ ఉన్నారు. రహీం.